తెలంగాణలో పేరు మోసిన ఒక న్యాయవాది ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి ఇట్లా కాంగ్రెస్ నాయకురాలు ట్రైన్‌లో వచ్చి ఆమె ప్రభుత్వ అతిథి గృహంలో ఉండి చాలా సింప్లిసిటీ ఉన్నది. ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టనీయలేదన్నారు. నాకు టక్కున మీరే గుర్తొచ్చింది. అంటే సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. పైగా రాజకీయాలు, సమాజం, ఆర్థిక అన్ని విషయాలు చెప్పగలరు. ఒకసారి మాట్లాడి చూద్దాం. పేపర్‌లో వచ్చింది, టీవీలో వచ్చింది, సెపరేట్ కథనాలు వచ్చినాయి. కాబట్టి ఆ మీనాక్షి నటరాజన్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని నేను అడగడం. ఇక్కడ సింప్లిసిటీ అనేది మీరు అన్నట్లుగానే ఆ మేరకే బట్టల వరకే సాధారణమైన మామూలు అంగు ఆర్భాటం ఏం లేదు. ఇప్పుడు ఆధునిక రాజకీయాలలో లేదా కాంటెంపరరీ పాలిటిక్స్‌లో ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే స్వాతంత్రోద్యమంలో ఎట్లాగైతే మనం చెప్పుకున్నామో, జాతీయోద్యమంలో ఎట్లయితే చెప్పుకున్నామో, తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకులను ఈ ఉద్యమాల స్ఫూర్తి చాలామందిని ప్రభావితం చేసింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక విచారధారలాగా, ఒక ఐడియాలజీ లాగా ఈ సింప్లిసిటీ అనేది ఉంది. మనం ఇందాక గాంధీ, నెహ్రూ నుంచి మీరు ఇందిరాగాంధీ 70స్లో ఉన్నటువంటి రాచరిక మహిళలాగా ఉందా, 70స్లో ఉన్నటువంటి ఆధునిక మహిళలాగా ఉందా? ఆధునిక మహిళలాగా. ఆమె వేషం ఒకటే కాదన్నారు మీరు ఇందాక. ఆమె వేషము ఆధునిక మహిళలాగానే ఉంది. ఆధునిక అంటే సింప్లిసిటీతో అనుకుందాం. ఆమె ఎప్పుడు పట్టు చీరల కంటే కాటన్ చీరలలో ఎక్కువ కనబడి. రెండవది, చాలామంది ఆ కాలపు సంపన్న మహిళలాగా వేల హారాలు, బంగారు గొలుసులు వేసుకుని ఎప్పుడు లేదు ఇందిరాగాంధీ. భారత రాజకీయాలు మీరు గమనించండి. మీరు ఇందిరాగాంధీ నుంచి సుష్మా స్వరాజ్ వరకు, లేదా ఇందిరాగాంధీ నుంచి సుష్మా స్వరాజ్ గుండా సోనియా గాంధీ వరకు, వీళ్ళందరూ సింప్లిసిటీతో ఉన్న వాళ్ళే, ఆడంబరాలు లేని వాళ్ళే, ఆధునికంగా భావాలు కలిగి ఉన్నవాళ్ళు, ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళే. భారత రాజకీయాలలో ఒక ధోరణి ఏముంటుందంటే, రాజకీయ నాయకుడు అవడంలోనే ఒక స్ఫూర్తి ఏముంటుందంటే, మనం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల వైపున ఉండాలి. కేవలం మాట్లాడే వరకే ప్రజల వైపున ఉండడం కాదు, ప్రజల లాగా కూడా ఉండాలి, ప్రజల్లో మమేకమై ఉండాలి, ప్రజల్లో లీనమై ఉండాలి. అది భారత రాజకీయాలలో మొదటి పాఠం. నిజానికి ఎవరు నేర్చుకోవాలనుకున్నారు. లేదు నేను ఫలానా కులంలో పుట్టాను, నేను ఫలానా వాడి నీళ్ళే తాగుతాను అంటే, నీకు ఫలానా వాడి ఓట్లే అవసరం అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. అందుకే రాజకీయ నాయకులు పోయిన కడల్లా కులం లేదని నిరూపించుకోవడానికి ప్రత్యేకంగా దళితులను ఎన్నుకొని వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలా, చేసుకున్న రొట్టెలా వాళ్ళతోటి కలిసి తినడమా, ఇది ఒక మోడర్న్ అప్రోచ్. అంటే కులతత్వం లేదు నాకు, నేను మీ మనిషిని అని చెప్పుకోండి. ఇది ఎట్లాగైతే ఒక అంశాన్ని, ఒక కల్చరల్ ఆస్పెక్ట్ని తీసుకొని అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు అని చెప్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళల్లోంచి జనంకి వస్తున్నారో, ఎగ్జాక్ట్లీ డ్రెస్ కోడ్ అనేటువంటిది కూడా అటువంటిదే. ఒక పెద్ద ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్లో వాజ్పేయి లాంటి వాళ్ళు, ఆ కాలంలో ఆయనంత సింపుల్గా ఉండేటువంటి మనిషి ఇంకొక ఆయన లేడు. గ్రేట్ లీడర్. మీరు గ్రేట్ లీడర్ అన్నారు కదా, భారతదేశంలో ఒక్క ప్రధానమంత్రి పేరు చెప్పండి, ఈయన సింపుల్గా లేడు, ఈయన మొత్తం డాబుగా ఆడంబరంగా ఉన్నాడు అనేటువంటి ఒక్క లీడర్ పేరు చెప్పలేరు. అంత సింపుల్గా అంటే సింప్లిసిటీ అనేది ప్రాథమిక లక్షణం భారత రాజకీయాల్లో. నువ్వు సింపుల్గా ఉండకుండా డాంబికం డాబుగా ప్రదర్శిస్తా, నీ సంపద అంతా ఇక్కడ చూపిస్తా అంటే ప్రజలు నిన్ను వాళ్ళ వాడిగా, ప్రజల మనిషిగా నిన్ను చూసే అవకాశం లేదు. మీరు తీసుకోండి ప్రధానమంత్రి వస్తున్నా కొద్ది చూడండి, ఒక్క రాజీవ్ గాంధీ తప్ప ఏ ప్రధానమంత్రి కూడా ఎప్పుడు సూట్లో ఉండి రేబాన్ గ్లాసులు పెట్టుకొని లేకపోతే లేడెవరు లేరు. ఇంకా అందరికంటే తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు అతి సాధారణమైన జీవితం గడిపినాడని కదా రాస్తున్నారు. ఆయన ఆత్మకథలో కానీ బయట కానీ అతి సాధారణం, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాడు ఆయన. హైదరాబాద్ రావడానికి సామాన్లు జరుగుకుంటే 2 పెట్టెలలో, జస్ట్ 2 సూట్ కేసులలో సర్దుకున్నాడు. నువ్వు నేను ఇల్లు మారితే కూడా 20 పెట్టెలు అవుతాయి కదా. అటువంటిది సింపులే కదా మరి ఆయన లైఫ్. పోనీ అది కూడా వదిలేద్దాం, పోనీ రాజీవ్ గాంధీది కూడా వదిలేద్దాం. ఇవాళ రాహుల్ గాంధీ కంటే సింపుల్గా ఉన్న ఇంకో లీడర్ భారతదేశ చిత్రపటంలో, రాజకీయ చిత్రపటంలో చూపిస్తారా మీరు? ఎక్కడ కూడా. అంటే ఆధునికంగా ఉండడం, సరే ఆధునికం అంటే
పెద్ద బూట్లు వేసుకొని పెద్ద ఇది చేసి ఎవరి దగ్గర రాకుండా అట్లా ఇది కాదు, సెలబ్రిటీ లైఫ్ కాదు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా జనాదరణ ఉన్నటువంటి నాయకుడైనా కూడా అతి సాధారణమైనటువంటి టీషర్ట్ లేదా అతి సాధారణమైన జీవితం, ఖరీదైన టీషర్ట్ కూడా ఉండొచ్చు. అంటే డిస్ప్లేయింగ్ ఆఫ్ యువర్ ఇది చూపించకుండా ఉంటేనే రాజకీయ నాయకుడు. అది సింపుల్. చాలా బాగా ఆయన పోతాడు, ఎక్కడంటే అక్కడ తింటాడు, రోడ్డు మీద పోయి తింటాడు, లేకపోతే అక్కడ రోడ్లో ఛాయ్ తాగుతాడు, అందరితో పాటు బస్సు ఎక్కుతాడు, లేకపోతే ఇంకొకటి పోతాడు. ఆయన వెంబడి ఎవరు మంది మాగదులు ఉండరు. సేమ్ ఇప్పుడు వచ్చిన నటరాజన్, మీనాక్షి, ఆయన ఎట్లాగైతే పోతాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినాడు, అంతకుముందు జయప్రకాష్ నారాయణ చేసినాడు అటువంటి యాత్ర, అంతకుముందు చాలామంది చేసినారు అటువంటి యాత్ర. నేనైతే ఈయనది చాలా సింపుల్గా కనబడినటువంటి యాత్ర అని అనుకుంటా కూడా. ఇది కనిపించడంలో, కానీ యాత్రను ఇట్లా డిజైన్ చేసి ఇట్లా ప్లాన్ చేసి ఇంత సింపుల్గా ఉండాలని కూడా ఒక పెద్ద స్ట్రాటజికల్ టీం పనిచేసింది యాత్ర వెనుక. నేను ఒకసారి ఆ యాత్ర చూడడానికి పోయినాను. ఒక 60-70 వెహికల్స్ ఉన్నాయి ఆ గ్రౌండ్లో. ఇవన్నీ యాత్ర పొడవునా ఆ వెహికల్స్ అన్నీ ఉంటాయి ఆయన వెంబడి. దానిలో పిఆర్ టీం ఉంటుంది, దానిలో డిజైనింగ్ టీం ఉంటుంది, దానిలో ప్లానింగ్ టీం ఉంటుంది, దానిలో ఇవన్నీ ఉంటాయి. అదొక పెద్ద నెట్వర్క్. ఇది నెట్వర్క్ అనేది పార్టీ పరంగా ఉండేటువంటి. కానీ నేను ఎందుకు ఇది చూస్ చేసుకున్నాడు? సింపుల్గా ఈ జనరేషన్ యంగ్ బాయ్ లాగా, యూత్ లాగా, ఈ జనరేషన్ ఇష్యూస్ మాట్లాడేటట్టుగా ఇదంతా కూడా ఒక పొలిటికల్ డిజైన్లో భాగం. సింప్లిసిటీ కూడా కొన్నిసార్లు పొలిటికల్ డిజైన్లో భాగం. కాకపోతే మీనాక్షి నటరాజన్ గారి గురించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ మధ్య సోషల్ మీడియాలో అక్కడిక్కడ కనబడుతున్నాయి. ఆమెకు ఆస్తి లేదు, ఆమెకు ఈ కాలంలో సింపుల్గా ఉండడం ఒక విశేషణమైంది. ఒకప్పుడు సింప్లిసిటీనే పొలిటికల్ లైఫ్కి తొలిమెట్టు అనుకున్నాం. కానీ ఇప్పుడు దాన్ని రేర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకుంటున్నాం. కానీ మీరు ఒక్కసారి ప్రజా జీవితంలో బాగా రాణించిన వాళ్ళ లైఫ్లు చూడండి. నవీన్ పట్నాయక్ ఉన్నాడు, 25 సంవత్సరాలు, బహుశా 30 సంవత్సరాలు, తిరుగులేని నాయకుడు, ఒడిస్సాలో. నేను 2 సార్లు ఇట్లా పక్కన కూర్చొని కలిసినాను. చాలా సింపుల్గా, ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి హంగు లేకుండా, ఏదైనా సాధారణంగా కూర్చొని మాట్లాడగలిగేటువంటి మనిషి. స్వయంగా పోయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అందరితో పాటు కలిసి భోజనం చేసి వెళ్ళిపోయేటువంటి మనిషి. అందరితో పాటు కలిసి. మనకు అక్కడ ఎక్కడ ఆర్భాటం ఉంది? ఆయన చూసినా కూడా మీకు ఎప్పుడన్నా ఆర్భాటంగా ఉన్నట్టే కదా? అదే అంటే అట్లే ఉన్నాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా సాధారణంగా, మీరు కేరళ ముఖ్యమంత్రులను చూసుకున్నా లేదా బెంగాల్ ముఖ్యమంత్రులను చూసుకున్నా, బెంగాల్ ముఖ్యమంత్రుల్లో నీకు ఎప్పుడైనా కొంచెం ఆ డాంబికం కనబడిందేమో, కానీ నీకు కేరళ ముఖ్యమంత్రులలో అటువంటిది లేదు ఎప్పుడు కాదు. ఇప్పుడున్న పినరాయి విజయన్, నేను ఆయనను కూడా కలుసుకున్నాను 2 సార్లు, ఆయన దగ్గర కూడా అటువంటిది లేదు. నీకు కొంత పైనుంచి ఒక సూట్ వేసి హాఫ్ సూట్, మీలాగా మీరు ఎట్లాగైతే డాంబికంగా ఉంటారో, జ్యోతిబాస్ అట్లా కనబడేవాడు ఏదో వేసుకొని. వాళ్ళు కొంత భట్టాచార్య అయినా, బస్సు అయినా, కమ్యూనిటీ, ఇవన్నీ ఒక కల్చరల్ దీనిలో అట్లా కనబడేటువంటి. కానీ అదే బెంగాల్లో దీది ఉంది. మరి నువ్వు ఆమెను మించిన సింప్లిసిటీ వేషధారణ ఉన్న మహిళను చూపిస్తావా? ఎందుకు మీనాక్షి నటరాజన్ మాత్రమే వాళ్ళ ఇష్యూ అయిందంటే, ఇది తెలుగులో వాళ్ళకి కొత్త. ఎందుకంటే తెలుగు వాళ్ళలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ కొంచెము బాగా తయారై లేదా బాగా ఉన్నట్టుగా ఉండే అటువంటి వాళ్ళు ఉంటారు. ఎంపీలు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇట్లా రెడీ అయ్యి ఇట్లాంటి ఇది చేసుకుని ఆర్భాటంగా ఉంటారు అనేది ఒక కారణం వల్ల మీనాక్షి నటరాజన్ ఈరోజు రేర్ అనుకుంటున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ను మనం బెంగాల్ దీదీని పక్క నిలబెడితే, పాపము దీదీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆమెనే కొంచెము, ఆమె కేంద్ర మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి ఉండి 30 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నా కూడా పాపం ఆమెనే ఇంకా పూర అనుకుంటాం. ఈ కనీసం మీనాక్షి కళ్ళద్దాలైనా కొంచెం ఫ్రేమ్లు బాగుంటాయని అనుకుంటాం. కాబట్టి ఇదంతా పొలిటికల్ చాయిస్ ఇది.